Hello everyone, welcome to iRaise Academy. So recently, 2 days back only, మన iRaise Academy లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సికి సంబంధించి ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ కోసం టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ టాలెంట్ టెస్ట్లో మనం ముందుగా అనౌన్స్ చేసినట్టుగా ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ మనం ఆల్రెడీ చెప్పాము. ఫస్ట్ ప్రైజ్ 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అండ్ అదేవిధంగా సెకండ్ ప్రైజ్ 5,000 రూపీస్. సో మేము అనౌన్స్ చేసినట్టుగానే ఇప్పుడు ఆ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. అండ్ బిఫోర్ దట్ మాకు చాలా మంచి రెస్పాన్స్ రావడం జరిగిందండి. సో 300 వరకు స్టూడెంట్స్ రాయడం జరిగింది ఈ ఎగ్జామ్. సో వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చిందండి. ఇప్పుడు ఒకసారి మీకు రిజల్ట్ కూడా చూపిస్తాను. అందులో ఇది మన రిజల్ట్ మీరు చూడాలనుకుంటే ఎవరైతే ఎగ్జామ్ రాశారో, ఇంకా చూడకపోతే మీరు మన iRaise అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ కూడా మనకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్లో జాయిన్ అయ్యి మీకు ఆల్రెడీ మెసేజ్ కూడా పెట్టామండి. మేము పర్సనల్గా ప్రతి ఒక్క ఎవరైతే మెన్షన్ చేశారో నెంబర్ మాకు ఇచ్చారో ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు ఆ నెంబర్కి మేము మెసేజ్ కూడా పెట్టాము. సో అందులో కూడా మీరు చూసుకోవచ్చు. అక్కడ చూసుకునే వాళ్ళు ఎవరు ఉంటే ఈ వీడియో కింద లింక్ ద్వారా మీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు లింక్ కూడా ఈ రిజల్ట్ కూడా మీరు చూసుకోవచ్చు అన్నమాట. చాలా ప్రాపర్గా కండక్ట్ చేసాం ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ లాగా. అండ్ జెన్యున్గా రిజల్ట్స్ కూడా ఇస్తున్నాము, మీరు వెరిఫై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మీకు ఇక్కడ రిజల్ట్ ఇచ్చాము చూడండి. టాప్ 2 పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. అండ్ దాంతోపాటుగా మేము అనౌన్స్ చేసినట్టుగా ఏవైతే రిమైనింగ్ 8 మెంబర్స్ కూడా ఉన్నారో వాళ్ళకు కూడా ఆఫ్లైన్లో ఎస్ఎస్సికి సంబంధించి ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మేము అనౌన్స్ చేసింది ఏదైతే ఉందో అది 100% ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు లిస్ట్లో ఎవరైతే నేమ్స్ ఉన్నారో మీరు ఇంకా చూసుకోలేదో చూసుకొని మీరు వీళ్ళు మన ఇన్స్టిట్యూషన్కి వచ్చి మీరు సంప్రదించవచ్చు అన్నమాట. ఓకే, సో ఎవరైతే ఇప్పుడు టాప్ 2లో ఉన్నారో వాళ్ళ నేమ్స్ మీకు రివీల్ చేస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ర్యాంక్ అండి ఒట్టి సాయి కుమార్ అండ్ సెకండ్ ర్యాంక్ పారీంద్ర సాయి. సో ఇప్పుడు వాళ్ళు మనతో ఉన్నారు, వాళ్ళని మీకు చూపిస్తానండి, మీకు ఇన్వైట్ చేస్తున్నాను. సో లెట్స్ ఇన్వైట్ పారీంద్ర సాయి హూ గాట్ సెకండ్ ర్యాంక్. ఓకే సాయి, వెల్కమ్. హాయ్ సాయి. సో మనకి ఇప్పుడు సాయికి ఏదైతే మేము క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేసామో అది ప్రజెంట్ చేయడానికి సో ఫౌండర్ ఆఫ్ iRaise అకాడమీ అండ్ మోస్ట్ లవబుల్ ఫ్యాకల్టీ ఆర్థమెటిక్ ఫ్యాకల్టీ మన రాజశేఖర్ సార్. సో రాజశేఖర్ సార్ ఇన్వైట్ చేస్తున్నాం. సో కంగ్రాచులేషన్స్ సాయి. సో సార్ దగ్గర నుంచి ఈ ప్రెజెంటేషన్ తీసుకో. థ్యాంక్ యూ. ఓకే, ఎస్ఎస్సికి జనరల్గా కూడా చాలా కాంపిటీషన్ ఉంటుందండి. సో అలాంటి కాంపిటీషన్లో మన దగ్గర కూడా అంతే 300 మెంబర్స్ ఎస్ఎస్సికి రాయడం అనేది మంచి నెంబర్ అన్నట్లు. జనరల్గా ఎస్ఐ కానిస్టేబుల్ కింద 1000స్లో ఉంటారు, బట్ ఎస్ఎస్సికి వచ్చేసరికి సో 300 మెంబర్స్ మంచి నెంబర్స్ అండి. ఆ నెంబర్లో మనకి టాప్ సెకండ్లో వచ్చేందుకు సాయికి కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాగే ఇదే కంటిన్యూషన్ చేస్తూ సో మంచి ఎగ్జామ్ అంటే లైక్ మనకి ఎస్ఎస్సిలో టాప్ పోస్ట్ ఏదైతే డిజైర్డ్ పోస్ట్ ఉందో ఎగ్జామినర్, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ ఇన్స్పెక్టర్ ఆర్ ప్రివెంట్ ఆఫీసర్, సో అది కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సాయి. థ్యాంక్ యూ సార్. సో సాయి, ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తారు కదా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఓకే, సో ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ఒకటి, అట్ ద సేమ్ టైం మీరు ఏమైనా ఇప్పుడు ఆల్రెడీ మొన్న రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ రాసుంటే దాని ఎక్స్పీరియన్స్ అండ్ మీరు కమింగ్ ఎక్స్పీరియన్స్కి ఏమైనా ఇచ్చే టిప్స్ కానీ ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ iRaise వాళ్ళు ఎగ్జామ్ చాలా బాగా పెట్టారు. పేపర్ స్టాండర్డ్ చాలా టఫ్ ఉండే. నాకు యాక్చువల్గా Tier 1 CGL 2024లో 179 వచ్చాయి, బట్ నాకు ఇక్కడ వచ్చినాయి 180 అంటే అర్థం చేసుకోండి పేపర్ ఏ లెవెల్లో ఉందో. స్టాండర్డ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ Tier 2లో నేను జిఎస్లో బాగా ఇష్యూస్ ఫేస్ చేశాను. అండ్ ఐ హోప్ iRaise వాళ్ళు జిఎస్ బాగా చెప్తారని, మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి బాగా చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు యాక్చువల్గా Tier 2లో జిఎస్లో 31 వచ్చాయి, ఓవరాల్ స్కోర్ 330 వచ్చింది. సో జిఎస్ ఒకటి ఇంప్రూవ్ చేసుకుంటే ఆబ్వియస్గా ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుండేనేమో. సో అది iRaise వాళ్ళు నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అయినా చాలా బాగా చెప్పి వాళ్ళకి మంచి ర్యాంక్ తీసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సాయి ఏం చెప్తున్నారంటే ఫైనల్గా ఇప్పుడు ఆల్రెడీ తను Tier 2 ఎగ్జామ్ రాస్తారు. రీసెంట్గా రిజల్ట్ ఏదైతే వచ్చిందో అందులో ఇప్పుడు జిఎస్లో కొంత తక్కువ స్కోర్ వచ్చింది. ఒకవేళ ఈ జిఎస్ స్కోర్ కొంచెం ఎక్కువగా వచ్చి ఉంటే తనకు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేదని చెప్తున్నారు అన్నమాట. సో
ఐరేజ్ అకాడమీలో ఇప్పుడు ఏంటంటే మేము మేజర్గా జిఎస్లో ఇప్పుడు ఏదైతే సాయి ఫీల్ అయ్యారో, అంటే ఇప్పుడు స్కోర్ ఇంకా బాగా వచ్చుంటే బాగుండేది, ఆ స్కోర్ని మేము ఇప్పుడు ఐరేజ్ అకాడమీలో మంచి ఫ్యాకల్టీస్, ఆల్రెడీ మనం ఇంతకుముందుకు జిఎస్కి మంచి ఫ్యాకల్టీ టీం ఉంది మనకు. సో అలాంటి టీంని మళ్ళీ ఇప్పుడు ఈ బ్యాచెస్ కూడా మెయింటైన్ చేస్తూ జిఎస్లో మీకు స్కోర్ ఎక్కువగా తెప్పించడం 100% టార్గెట్గా పెట్టుకుంటాము. ఏదైతే సాయి చెప్పారో అది 100% మేము నెక్స్ట్ ఆస్పిరెంట్స్కి అది లోటు కాకుండా చూసే బాధ్యత ఐరేజ్ అకాడమీది. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్లీ ద ఫస్ట్ ప్రైజ్ విన్నర్, ఓకే, సో ఒట్టే సాయి కుమార్. సో ప్లీజ్ వెల్కమ్ సాయి. సో ఈ క్యాష్ ప్రైజ్ కూడా మనకు ప్రజెంట్ చేయడానికి రాజశేఖర్ సార్ వస్తారు. ఓకే, సో కంగ్రాచులేషన్స్ సాయి కుమార్. యాక్చువల్గా ఇద్దరు సాయిలే అండి. సో ఫస్ట్ ప్రైజ్ ఒట్టే సాయి కుమార్ అండ్ సెకండ్ ప్రైజ్ పారిందర్ సాయి. సో సాయి మీరేమన్నా కమింగ్ ఎక్స్పీరియన్స్కి బిఫోర్ దట్ రాజశేఖర్ సార్ ఒకసారి మాట్లాడతారు. సో కంగ్రాట్స్ వన్స్ అగైన్ అందరూ సాయి. ఓకే అండి. సో ఇద్దరు కూడా యాక్చువల్లీ ముందు ఇంటరాక్ట్ అవ్వడం జరిగిందండి. యాక్చువల్లీ వీళ్ళు ఐరేజ్ స్టూడెంట్స్ ఏం కాదండి, ఎందుకంటే మాకు లాస్ట్గా ఎస్ఎస్సి బ్యాచ్ ఏం లేదు. సో వీళ్ళు డిఫరెంట్గా బయట వాళ్ళు ప్రిపేర్ అయిన వాళ్ళే. సో ముందు ఇంటరాక్ట్ అయిన చూసాను వాళ్ళిద్దరికి కూడా మంచి మార్క్స్ వచ్చాయి టైర్ 2లో. అంటే 320 ప్లస్ 323 ఒక అతనికి వచ్చాయి, 330 ప్లస్ వచ్చాయి. కానీ వాళ్ళ జిఎస్ స్కోర్ అనేది సో కొంచెం తక్కువగా ఉందండి. సో 23 మార్క్స్ మీకు వచ్చింది, జిఎస్లో 27 మార్క్స్. అవుట్ ఆఫ్ 75 27 వచ్చాయి అండ్ అవుట్ ఆఫ్ 75 ఇంతకుముందు సాయి కూడా 30 మార్క్స్ వచ్చాయి. అంటే ఈ జిఎస్లో కనుక వాళ్ళు ఒక 50 మార్క్స్ 60 మార్క్స్ కనుక స్కోర్ చేయగలిగితే, అంటే మిగతా సబ్జెక్ట్లో స్కోర్ చేసినట్టు ఇక్కడ కూడా స్కోర్ చేయగలిగి ఉంటే ఖచ్చితంగా కూడా టాపర్స్ అయి ఉండేవాళ్ళు. డెఫినెట్గా వాళ్ళ డ్రీమ్ పోస్ట్ కూడా అచీవ్ అయ్యి ఉండేది. సో ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఐరేజ్లో మేము ఆ గ్యాప్ను కూడా డెఫినెట్గా ఫుల్ఫిల్ చేస్తాం. ఎందుకంటే ఒకప్పటిలా లేదు, ఇప్పుడు ప్యాటర్న్ మారిన ప్రకారం ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకప్పుడు మనకి 100స్లో క్వశ్చన్స్ ఉండేవి, అంటే మనకి 300 క్వశ్చన్స్ ఉండేవి మెయిన్స్లో, ఫిలిమ్స్లో మనకి 100 క్వశ్చన్స్, మొత్తం కలిపి దగ్గర 400 క్వశ్చన్స్ ఉండేవి. క్వశ్చన్స్ 390 మార్క్స్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఇంపార్టెంట్ కాబట్టి సో అందువల్ల మనము ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కూడా ఇంపార్టెంట్. అందువల్ల జిఎస్ మీద కూడా చాలా బాగా ఫోకస్ చేస్తూ ఐరేజ్లో సో ఇప్పుడు ఈవెన్ వీళ్ళకి కూడా ఏమైనా జిఎస్ అవసరం ఉంటే ఐరేజ్ని డెఫినెట్గా వీళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తాం మేము. సో నెక్స్ట్ టైంకి మా వంతు జిఎస్లో కూడా హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మిగతా అందరికీ జిఎస్, ఇంగ్లీష్, అర్థమెటిక్, మిస్ ఏదైనా కానీ బెస్ట్ ఫ్యాకల్టీతో వీఆర్ రెడీ టు ప్రొవైడ్ ద కోచింగ్, రైట్? థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సాయి కుమార్, సో మీరు కూడా మీ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్, టాలెంట్ టెస్ట్ ఎక్స్పీరియన్స్ని అదేవిధంగా సో మీరు ఏమైనా టిప్స్ ఇవ్వాలనుకుంటే ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్కి మీరు చెప్పొచ్చు. నా పేరు సాయి కుమార్. అయితే 2024 ప్రిలిమ్స్లో నాకు 168.5 వచ్చి ఉండే, కానీ మన ఐరైజ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెట్టిన ఎగ్జామ్లో 127.5 వచ్చినాయి. సో వీ కెన్ అండర్స్టాండ్ ద లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ది కండక్టెడ్. అంటే ఎస్ఎస్సి టైర్ 2 లెవెల్లో వచ్చి ఉండే పేపర్, చాలా మంచి పేపర్ ఇచ్చినారు. అండ్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఒక టాలెంట్ టెస్ట్ పెడుతుంటే, ఏదో సరదాగా వార్మప్ కోసం రాయడానికి వచ్చాను, వీళ్ళు మనకెందుకు ఇస్తారులే, జెన్యున్గా ఇవ్వరేమో అనుకున్నా, బట్ చాలా జెన్యున్గా ఇచ్చినారు రిజల్ట్. మనం మార్క్స్ బట్టి చూడొచ్చు, ఎక్కడ ఫ్రాడ్ ఏం జరగలేదు. ఎగ్జామినేషన్ జరిగినప్పుడు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్లో చేసినారు, చాలా బాగా కండక్ట్ చేసినారు. ఎగ్జామ్ పేపర్ కూడా మంచి లెవెల్ వచ్చింది. నాకు టైర్ 2లో 326 వచ్చినాయి. సార్ చెప్పినట్టుగా జిఎస్లోనే నా డ్రాబ్యాక్ ఉండే, 27 మార్క్సే వచ్చి ఉండే. అయితే ఇందాక సార్తో ఇంటరాక్ట్ అయినప్పుడు సార్ అన్నారు, అయితే జనరల్గా మన సౌత్ ఇండియాలో జిఎస్కి ఎస్ఎస్సి పర్స్పెక్టివ్లో పర్ఫెక్ట్ ఫ్యాకల్టీ అయితే నేను చూడలేదు. నేను 2.5 years ఈ ఎస్ఎస్సికి చదువుతున్నాను, కరెక్ట్ ఫ్యాకల్టీ నాకు దొరకలేదు అన్ని సబ్జెక్ట్స్ ఎస్ఎస్సి పర్స్పెక్టివ్లో కవర్ చేసేటట్టు. కానీ ఇందాక సార్ ప్రామిస్ చేసినారు ఐరైజ్ తరపు నుండి, డెఫినెట్గా ఈసారి ఎస్ఎస్సి పర్స్పెక్టివ్లో జిఎస్కి సాలిడ్గా మనకి మ్యాథ్స్లో, ఇంగ్లీష్లో, రీజనింగ్లో ఏ లెవెల్లో స్కోర్ చేస్తామో జనరల్గా టైర్ 2లో, అదే లెవెల్లో జిఎస్లో కూడా స్కోర్ చేసేలాగా సారు ప్లాన్లో ఉన్నారు. ఒకవేళ నాకు కూడా హెల్ప్ అవుతే నేను కూడా డెఫినెట్గా హెల్ప్ తీసుకుంటాను సార్ ఐరైజ్ ఇన్స్టిట్యూట్ నుండి. దట్స్ ఆల్ సార్. థ్యాంక్ యూ సాయి కుమార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ షేరింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఫైనల్గా అదే అండి. సో మనం టాలెంట్ టెస్ట్ అనేది ప్రాపర్గా కండక్ట్ చేసాము. అట్ ద సేమ్ టైం
రిజల్ట్ కూడా మనం ప్రాపర్గా ఇవ్వడం జరిగింది. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు సాయి చెప్పినట్టుగా నార్మల్గా ఏదో ఎగ్జామ్ కండక్ట్ చేసాం మళ్ళీ దాని రిజల్ట్ కూడా చెప్పకుండా, లేదంటే అందులో ఉన్న ఎవరికో తెలిసిన వాళ్ళకి ఇట్లా అది బ్యాక్గ్రౌండ్లో ఇట్లా చీట్ చేయడం ప్రాపర్గా ఇవ్వడం జరుగుతుంటాయి. బట్ మన ఐరేజ్ అకాడమీలో మాత్రం అలా జరగలేదు, ప్రాపర్గా ఇచ్చాం. మాకు వీళ్ళెవరో కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళు మేము ఫైనల్గా ఫోన్ నెంబర్స్ తీసుకొని మేము ఫోన్ చేసి చెప్పాక వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సాయి అదే చెప్పాడనమాట, సార్ మీరు ఎగ్జామ్ పెట్టారు, నేను నిజంగా ఇంకోలే ఇస్తారని చెప్పేసి, బట్ థ్యాంక్ యూ అని చెప్పారు. సో మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే జెన్యున్గా మాకు కూడా ఎగ్జామ్ కూడా మేము కాపీ కొడతారేమో అనుకున్నాం, బట్ సీరియస్గా ఎగ్జామ్ కండక్ట్ చేసాము. మేము ఫైనల్గా వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు మంచి స్టూడెంట్సే, వాళ్ళు వర్త్ ఇట్ అన్నమాట, వాళ్ళకి ఆ ప్రైజ్ మనీకి. సో 100% వర్త్ వాళ్ళు. సో అయితే మనం ఫైనల్గా మన ఐరేజ్ అకాడమీలో ఇప్పుడు ఏదైతే చెప్పామో జనరల్ స్టడీస్ కాన్సెప్ట్ 100% ఉంటుంది, ఏదైతే ప్రామిస్ చేస్తారో రాజశేఖర్ సార్ 100% ఉంటుంది. దాంతోపాటు మన ఎస్ఎస్సికి సంబంధించి ఇప్పుడు కొన్ని అడ్మిషన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది టాప్ 10. అండ్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఎస్ఎస్సికి, మీరు ఎస్ఎస్సి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఐరేజ్ అకాడమీ అనేది 100% పర్ఫెక్ట్ చాయిస్ అవుతుందండి. ఎందుకంటే మేము ఏ కోచింగ్ ఇచ్చినా సరే అందులో బెస్ట్ ఉండాలనుకుంటాం, ఎందుకంటే రిజల్ట్స్ వచ్చాక స్టూడెంట్స్ చెప్పే మాటలే మాకు కిక్ ఇస్తాయి, వాటి కోసమైనా సరే మేము బెస్ట్ ఇవ్వాలనుకుంటాం అన్నమాట. సో 100% ప్రతి సబ్జెక్ట్ కూడా మీకు అర్థమెటిక్ రాజశేఖర్ సార్ ఎంత బాగా చెప్తారో అదేవిధంగా రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్ కూడా ఆ సబ్జెక్టులలో బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి మీరు ఒక యాస్పిరెంట్ జాబ్ కొట్టడానికి ఎంత కష్టపడతాడో అంతకంటే 2 రెట్లు ఎక్కువగానే మేము ఇన్స్టిట్యూషన్ నుంచి బెస్ట్ ఇవ్వడానికి కష్టపడతాము. దిస్ ఈజ్ మై ప్రామిస్, దిస్ ఇస్ ఐరేజ్ అకాడమీ ప్రామిస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.